అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రమాదేవి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. మనకి జూలై 29వ తారీఖు గురు పౌర్ణమి వచ్చింది. దీన్నే వ్యాస పౌర్ణమి అని అంటూ ఉంటారు. అసలు ఏంటి గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి? ఆ రోజున మనం ఏం చేయొచ్చు? అసలు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి? ఆ రోజున వివరించండి అమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. గురు పౌర్ణమి, ప్రతి మనిషికి గురువు అనేవాడు ఒకళ్ళు ఉండాలి తప్పకుండా. అసలు ఈ గురు పౌర్ణమికి మనం చాలా వరకు చూస్తే సాయిబాబా ఆలయాల్లో గురు పౌర్ణమి నిర్వహిస్తూ ఉంటారు. అసలు ఈ రోజున వ్యాస జయంతి, వ్యాస భగవానుడు జన్మించిన రోజు ఈ రోజు. ఆయన అందరికీ గురువు కదా. మనకి వేదాలని 4 భాగాలుగా చేసి ఇచ్చాడు, పురాణాలని అందించాడు. వ్యాసుడు జన్మించిందే అందుకు. కాబట్టి ఈరోజు వ్యాస భగవాను, దత్తాత్రేయుల వారిని, మనకి ఎవరైనా మంత్ర దీక్ష ఇచ్చిన వాళ్ళని, ఆ గురువుల్ని మనం ఈరోజు ఆరాధించుకోవాలి. మళ్ళా ఈ గురువులు అన్నారని మనకి మామూలు స్కూల్ టీచర్స్, ఉపాధ్యాయులు వాళ్ళకి పూజలు చేయాలని ఈ రోజు లేదు. వాళ్ళకి ఉపాధ్యాయుల దినోత్సవం ఒక రోజు ఉంది, ఆ రోజు చేసుకుంటారు. ఈ రోజు వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏమి అంటే కృతజ్ఞత ఉండాలి, గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు, అంతవరకే. అయితే మనం ఈ రోజు చేయవలసిన ఏంటిది అంటే, మనకి ఎవరైనా మంత్ర దీక్ష ఇచ్చిండొచ్చు, మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించిన వాళ్ళు ఎవరైనా గురువుగా భావించవచ్చు. ఈరోజు వ్యాసుడికి మొదటగా ఈరోజు వ్యాసుడి ఫోటోనే పెట్టాలనేం లేదు. వెంకటేశ్వర స్వామి ఉంటాడు, ఆ వెంకటేశ్వర స్వామినే వేదవ్యాసుడు అనుకోవటం. మనకి మహావిష్ణువు అవతారాల్లో వేదవ్యాసుడు కూడా మహావిష్ణువు అవతారం అనే చెప్తుంది. మనందరి కోసం భగవానుడి అవతారం తీసుకొని వచ్చి ఈ పురాణాలని వీటన్నిటినీ సులువైన మార్గంలో మనకు అందించారు. కాబట్టి ఈరోజు వ్యాస భగవానుని ఆరాధన లేదు, దత్త ఆరాధన లేదు, గురువు ఆరాధన. ఈ రోజున పొద్దున్నే తెల్లవారుజామునే యథావిధిగా లేయటం. మనకి ఈ రోజు తిథి మనకి పౌర్ణమి 11-12 వరకే ఉంటుంది, మధ్యాహ్నం. ఈ లోపే మనం అంటే తెల్లవారుజామున ఒక ప్రార్థన కానీ ఒక కోరిక కానీ నెరవేరుతుంది. మనం చేసే ప్రార్థన కూడా ఒక శక్తి వస్తుంది. అలా ఈ రోజున కూడా తెల్లవారుజామునే లేవటం. ఇంకొకటి, నాకు ఈ మధ్య ఒక చిన్న సందేహం అడిగారు, అమ్మ మీరు తెల్లవారుజామునే పూజ చేయమంటారే, మరి ఇంటి ముందు ముగ్గు వేయాలి కదా అని. ముగ్గు వేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముగ్గు వేయటానికి బయటికి వెళ్ళి ప్రధాన ద్వారం తీసి ముగ్గేసే ధైర్యం మేము చేయలేమనే ఒక భయం ఉంటుంది. అప్పుడు రాత్రి పడుకునే ముందే మీరు ఇంటి ముందు శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, 1 గ్రామ్ బంగారం కోసమైన మనుషుల్ని చంపేసి ఆ గ్రామ్ బంగారం తీసుకెళ్లే రోజుల్లో ఉన్నాం. కాబట్టి లేచాక ఇంటిని శుభ్రం చేసుకొని మనము శుచి అయి, మీరు ఎవరికి ఆరాధన చేస్తున్నారో వాళ్ళకి ఏదైనా ప్రసాదం తయారు చేయటం. ప్రసాదం భగవంతుడికి నివేదన చేసినట్లే మనం గురువు కూడా ప్రసాదం చేయటం, కొబ్బరికాయను సిద్ధం చేసుకోవటం, ముందు రోజే తెచ్చిపెట్టుకొని ఈరోజు ఎవరికి మీరు ఆరాధన చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మహావిష్ణువు అవతారం ఒక తులసి మాలని వెంకటేశ్వర స్వామికి వేయటం, లేకపోతే గురువు ఉన్నారు గురువుకి ధరింప చేయటం. ఎందుకంటే త్రిమూర్తి స్వరూపం గురువు. ఇక్కడ మనకి ఎవరైనా క్షమిస్తారేమో కానీ భగవంతుడైనా క్షమిస్తాడేమో కానీ గురువు కోపం వస్తే క్షమించడు అని అంటది శాస్త్రం. అంతే గురువుని అంత గుడ్డిగా నమ్మాలి మనం. అంటే మనం ఆయన అది నది దూకు అంటే దూకేయాలి, దూకితే నేను చచ్చిపోతా అనకూడదు, ఆయనే కాపాడతాడు, ఆ నమ్మకం ఉండాలి. అటువంటి నమ్మకం పెట్టాలి గురువు మీద. కళ్ళు మూసుకొని ఫాలో అవ్వాల్సిందే. మనకి నిదానంగా ఫలితాలు రావచ్చు కానీ ఫలితం అయితే వస్తుంది. కర్మని నశింప చేసేది గురువు. గురువు అనే పదంలోనే కర్మని నశింప చేసేవాడే గురువు అని ఉంటుంది. కాబట్టి ఆ కర్మని మనం తొలగించుకోవాలి. సరే, ఈ కాలంలో ఎవరిని గురువుగా స్వీకరించలేమమ్మా. అందరూ అబద్ధాల గురువులు, అందరూ ధనాన్ని తీసుకునే గురువులు. అంటే మంత్ర దీక్ష ఇస్తే ఇంత ధనం తీసుకునే రోజుల్లో ఉన్నాం మనం. విద్యని ఎప్పుడు ఉచితంగానే ఇవ్వాలి. ఒక మంత్ర దీక్ష కానీ ఏ విద్య నేర్పించినా ఉచితంగా నేర్పిస్తే మీరు మన నేర్చుకున్నందుకు కొన్ని ఫలితాలు అనేవి ఉంటాయి. ధనం ఒకప్పుడు దక్షిణలా మన తృప్తితో ఇచ్చేదే తప్ప వాళ్ళు డిమాండ్ చేసేది లేదు. అంతే.
గురు దక్షిణ అనేది మనం పూర్తిగా విద్య నేర్చుకున్న తర్వాత మ్మ్. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా సమర్పించవచ్చు. ఒకప్పుడు కాలంలో ఫలాలు, అవును. ధాన్యము, ఆశ్రమానికి ఏమి కావాలో అవి సమర్పించేవాళ్ళు, లేదా గురు దక్షిణ కింద ఆశ్రమంలో సేవ చేసేవాళ్ళు ఉంటారు చాలా మంది. అలా చేసేవాళ్ళు. అలా చేసి. అంటే అప్పుడు గురువులు నేర్పించేవాళ్ళు ధనాశ కోసం వాళ్ళు చేయలేదు. ఆ జ్ఞానం అనేది అందరికీ పంచబడాలి అనే దాంతో చేసేవాళ్ళు. అవును. కాబట్టి ఈ రోజున సరే గురు దక్షిణామూర్తికైనా పూజ చేయొచ్చు, దత్తాత్రేయుడికైనా చేయొచ్చు, గురుదేవులకి మనకి మంత్ర దీక్ష ఇచ్చిన గురుదేవులకి ఇలా చేస్తూ గురు అష్టోత్తరం ఉంటుంది. ఆహా. లేదు మనకి దత్తాత్రేయుడిది ఏదైనా కానీ శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర తీసుకో, గురు చరిత్ర తీసుకోండి, ముందులో అష్టోత్తరం ఉంటుంది. ఆహా. ఆ గురువు శ్లోకాలు ఉంటాయి కొన్ని. ఆ అష్టోత్తరం చేస్తూ మన దగ్గర ఉన్న పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షింతలతో గురువు ఒక చిత్రపటం దగ్గర పాదాలకు వేస్తూ ఓకే. పూజ చేసి గురువుకి నైవేద్యం పెట్టి కొబ్బరికాయను కొట్టి ఆ రోజంతా కూడా గురువు మనకు నేర్పించిన విద్యని మనము మననం చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి గురు చరిత్ర కానీ, శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర కానీ, ఇలాంటివి గురువుకు సంబంధించినవి ఈరోజు పారాయణం చేయటం వల్ల అమితమైన జ్ఞానం లభిస్తుంది. ఓకే. అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు ప్రతి చోట పనికిరావు, మనకి జ్ఞానం ఉంటే అవే వస్తాయి. కాబట్టి అలా ఈ రోజున గురువునే స్మరిస్తూ గురువు పేరిట ఏవైనా దాన ధర్మాలు మన స్తోమత కొద్ది, గురువు సజీవంగా ఉన్నారు, మనకు దగ్గరలో ఉన్నారు, ఆశ్రమానికి వెళితే అంతకు మించిన పుణ్యం ఇంకోట్లేదు. ఆశ్రమానికి వెళ్ళి స్వయంగా శిష్యులందరూ కూడా పూజ చేస్తారు గురువుకి. అలా గురువు గారికి పూజ చేసి అక్కడే ఉండి, అక్కడే నిద్ర చేసి, అక్కడే భోజనం చేసి వస్తే ఇంకా ఇంకా మంచిది. మనం అక్కడ సేవ చేయటం ఉంటే, గురు ఆశ్రమాల దగ్గరలో ఉంటే వెళ్ళి సేవ చేయటం కూడాను. ఎందుకంటే గురువుకు శిష్యులు లక్షలాది మంది ఉంటారు. లక్షలాది మంది వస్తే అందరికీ భోజనం పెట్టాలి. కూరలు కట్ చేసే దగ్గర నుంచి, ప్రసాదం తయారు చేసే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరికీ అది వడ్డించే వరకు కూడా మనం దాన్ని దీక్షగా తీసుకోవాలి. గురువు యొక్క సేవగా మనం స్వీకరించి ఈ రోజున ఈ పనులన్నీ చేయటం, గురువు గారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవటం. ఎందుకంటే మనకు అమితమైన భక్తితో పాదాలు కడగమంటే రుద్ది 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 గురువు గారి యొక్క చర్మం ఒలిచే వరకు మనం పాద పూజ చేస్తాం. అలా కాకుండా పాద పూజలాగా భక్తితో చేసి గురువు ఆ రోజు ఏమి మనకి బోధిస్తాడో దాన్ని స్వీకరించటం ఈరోజు ఇది. అలాగే జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ, ఆయనని ఆరాధించటం ఈ రోజు చాలా వరకు గురు పౌర్ణమి రోజు భగవద్గీత పారాయణాలు చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. చాలా చోట్ల జరుగుతాయి. సామూహికంగా కానీ జూమ్ క్లాసుల్లో కూడా భగవద్గీతని ఎంత లేదన్నా కనీసం 18వ అధ్యాయం ఒక్కటైనా పారాయణం చేస్తారు ఈరోజు. అలాగే పౌర్ణమి, గురు పౌర్ణమి, లలితాదేవి తల్లి జగత్కారిణి ఆవిడ యొక్క లలితా సహస్రనామం ఈ రోజు చేయటం చాలా మంచిది. పౌర్ణమి తిథి మనకి ఈసారి 29వ తారీఖున ఉండదు. 28 రాత్రే తిథి ఉంటుంది. మళ్ళా తర్వాత పాడ్యమి మొదలవుతుంది మధ్యాహ్నం 12 నుంచి 12 తర్వాత లేదు. కాబట్టి మనము ముందు రోజు 28వ తారీఖు రాత్రే పౌర్ణమి తిథి ఉన్నప్పుడే, పూర్ణ కళలతో చంద్రుడు ఉన్నప్పుడు యథావిధిగా పాల గిన్నెని పెట్టేసి అమ్మవారికి, చాలా మంది అంటారమ్మ టెర్రస్ మీదకి వెళ్తే లైట్ ఉండదు, మరి ఎలా చదువుకోవాలి అన్న సందేహం అడుగుతారు నన్ను. మీ ఛానల్లో ప్రోగ్రామ్ ఇచ్చాకే అడిగారు, నువ్వు చదవమన్నారు, సరే బానే ఉంది, అలా చదవాలి. చదవకపోయినా మీ ఫోన్లో ప్లే చేసుకొని వింటూ అమ్మవారి ఆ చంద్రుడిలో అమ్మవారిని మనం దర్శనం చేసుకొని ఆ పాలని ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఈ రోజు గురు పౌర్ణమి కాబట్టి ఇంకా మనకి శక్తితో కూడింది అవుతుంది లలితా సహస్రనామం. కాబట్టి ఈ రోజున యథావిధిగా ఇలా చేసుకుంటూ గురువుని స్మరించుకుంటూ గురువుకి కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటే ఎంతైనా జ్ఞానం గురువు నుంచే వస్తుంది. కొంతమందికి మా తల్లే మాకు గురువు అండి, అన్నీ నేర్పించింది, ఒక శ్లోకం గాని పారాయణం గాని అన్ని, తల్లికే పూజ చేయండి. 2 రకాల ఫలితాలు వస్తాయి. మాతృ దేవతకి పూజ చేసిన ఫలితం, గురువుకు చేసిన ఫలితం వస్తుంది. తల్లిని గౌరవించినట్టు ఒక గురువుగా కూడా మనం సత్కరించినట్టు. ఇంకోటి ఇక్కడ ఈ గురువులే కాదు, సంగీత విద్యను అభ్యసించారు, వాళ్ళకి గురువులు ఉంటారు. ఆ గురువులకు కూడా మనం ఈ రోజు ఆరాధన చేయాలి. కళలకు సంబంధించిన ఏ గురువునైనా ఏదైనా కానీ గురువు గారనే పిలుస్తారు. వాళ్ళు సంగీతం నేర్చుకునే గురువు గారు. ఇప్పుడు మనకు
ఒక మహిళ కానీ పురుషుడు కానీ ఎవరైనా మనం సంగీతం నేర్చుకుంటాం, అవును. వాళ్ళు మనకి గురువు స్థానంలో ఉంటారు. ఉమ్, ఆ గురు స్థానంలో ఉండి నేర్పించారు కాబట్టి వాళ్ళకి మనము ఆరాధన చేయవచ్చు, వాళ్ళని కలవచ్చు. ఈరోజు ఉమ్. మనకు నచ్చిన దక్షిణ, గురుదక్షిణ ఏదైనా కూడా ఇవ్వవచ్చు. ఇప్పుడు కొంతమంది జీవితాల్లో ఒక వ్యక్తి, అది కుటుంబ సభ్యుడైనా మిత్రుడైనా, ప్రతి విషయంలో సలహాలు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు, మోటివేషన్ లాగా. అవును. అలాంటి వాళ్ళని కూడా గురువుగా భావించవచ్చు. తప్పకుండా మన జీవితాన్ని అంటే జ్ఞానం వైపే, ఆధ్యాత్మికం వైపే కాదు, ఓ మంచి సరైన దారిలో మనకి సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు గురువులే. ప్రతి ఒక్కళ్ళు గురువే, ఎవరైనా అవ్వచ్చు. అంతే. ఆఖరికి మన ఇంట్లో పనిచేసే అమైనా అవ్వచ్చు. ఉమ్, ఒక్కొక్కళ్ళకి అమితమైన జ్ఞానం అవును. ఉంటుంది. ఉంటుంది. వాళ్ళు చెప్తూ ఉంటారు, మనం చేసే ప్రతి పూజ ఆరాధన దగ్గర నుంచి కూడా మనల్ని మారుస్తారు. అవును. అలాంటి వాళ్ళని కూడా మనం గురు పూర్ణిమ శుభాకాంక్షలు చెప్పి, ఉమ్, వీలైతే మనకి వాళ్ళకు ఓ చీర రవికాంత్ పెట్టి ఉమ్, సన్మానం చేస్తే ఇంకా మంచిది. మనిషే కదా తను, అవును. అవును. మనిషే, తన జాబ్ అది. ఉమ్, ఇప్పుడు ఎలా సాఫ్ట్వేర్లు ఉన్నారో, టీచర్లు ఉన్నారో, ఎలా ఉన్నారో, అలాగే పని మనిషి అనేది కూడా జాబ్ అనేది. జాబ్. అంతే. కాబట్టి వాళ్ళని కూడా సత్కరించుకోవచ్చు. ఎవరైనా గురువు, మనకి మంచి చెప్పి ఎవరైనా గురువే. ఉమ్, మనల్ని సరైన మార్గంలో ఎవరైతే నడుపుతారో వాళ్ళందరూ గురువులే. ఉమ్, కాబట్టి అలా గురు పౌర్ణమిని చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా తరించాలనే కోరుకుంటాం. అంతే అమ్మా. ఒకటి కాదు, చాలా విశేషాలతో కూడి ఉంది కాబట్టి ఉంది. ఏం చేసినా ఫలితమే ఆ ఫలితమే రోజు. ఆ రోజు. ధన్యవాదాలమ్మా. నమస్తే. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.